ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. పొలం అతనికి ఆస్తి కాదు, అది అతని ప్రాణం. ఆ పొలం మీదే అతని భార్య, పిల్లలు, వృద్ధమ్మ జీవనం. కాని కాలం మారింది. వర్షాలు పడలేదు, పంటలు పండలేదు. అప్పులు మాత్రం పెరిగిపోయాయి. ఒకరోజు పట్టణం నుండి ఒక పెద్ద బిజినెస్మ్యాన్ వచ్చాడు. కారు దిగగానే చెప్పాడు, రామయ్యగారు, ఈ పొలం అమ్మండి. మీరు చాలా అప్పుల్లో ఉన్నారు. ఇంక ఎవరూ మీకు డబ్బు ఇవ్వరు. గ్రామంలో కొందరు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఏమయ్యా రామయ్య, అమ్మేసి నగరానికి వెళ్ళిపో. ఇక్కడ నీకు భవిష్యత్తు లేదు. రామయ్య కళ్లలో నీళ్లు, కాని గుండెల్లో నమ్మకం. అతను నెమ్మదిగా చెప్పాడు, ఈ పొలం నన్నెప్పుడూ మోసం చేయలేదు. ఒకరోజు ఇదే బంగారు పంట ఇస్తుంది. కష్టకాలం. రోజులు గడిచాయి. అప్పులు మరింత పెరిగాయి. ఎవ్వరూ అప్పివ్వని పరిస్థితి వచ్చింది. బాధతో ఒక సాయంత్రం రామయ్య పొలం దగ్గరకు వెళ్లాడు. మట్టి చేతిలో పట్టుకుని ఆకాశం వైపు చూసి చెప్పాడు, నేను నిన్ను వదలను. నువ్వూ కూడా నన్ను వదలవు కదా. అతను కాస్త తవ్వుతూ ఉండగా ఒక గట్టి వస్తువుకు గొడ్డలి తగిలింది. మళ్లీ తవ్వాడు. మట్టి తొలగించాడు. అక్కడొక బంగారు కుండ మెరిసింది. రామయ్య చేతులు వణికాయి. కన్నీళ్లు నేలపై జారాయి. నా నమ్మకం వృధా కాలేదు అన్నాడు. ఇంటికి వచ్చి ముందుగా ఏమి చేశాడో తెలుసా? అన్ని అప్పులు తీర్చేశాడు. ఎవరికైనా డబ్బు ఇచ్చి, మీరు నన్ను నమ్మారు, ధన్యవాదాలు అన్నాడు. గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. నిన్నవరకు పొలం అమ్ము అన్నవాళ్లే ఇప్పుడతని దగ్గరకు వచ్చి, రామయ్యగారూ, మేము తప్పు చేశాం అన్నారు. నవ్వుతూ చెప్పాడు, అన్ని రోజులూ ఒకలా ఉండవు. కష్టం శాశ్వతం కాదు. కాని మనం మంచి మనసు వదిలేస్తే అది మాత్రం తిరిగి రావడం కష్టం. అతనా బంగారంతో పెద్ద ఇల్లు కట్టలేదు. గ్రామంలో బోర్వెల్లు వేయించాడు. పేదపిల్లల చదువు ఖర్చుపెట్టాడు. ఎవరూ అప్పుల వల్ల బాధపడకూడదని సహాయం చేశాడు. అప్పుడు గ్రామం మొత్తం ఒకే మాట చెప్పింది, బంగారు కుండ కాదు, రామయ్య గుండెనే అసలు బంగారం.